జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ ఆవరణంలో ఉన్నటువంటి ఈ యొక్క మదర్ తెరిసా స్టాచ్యూకు వచ్చినటువంటి మరి పెద్దలు గౌరీశంకర్ అన్న గారు, మరి ఎడ్వర్డ్ అన్న గారు, ఎన్జిఓ నెట్వర్క్ మరియు మీడియా మిత్రులు, మరియు క్రిస్టియన్ రేస్ మరియు వచ్చినటువంటి మిత్రులందరికీ మదర్ తెరిసా 115వ జయంతి తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేడు ఎంతో మందికి సేవ చేయడానికి అల్బేనియా దేశం నుంచి భారతదేశానికి వచ్చి చారిటీ ద్వారా ఎన్నో వందల కోట్లను వెచ్చించి సమాజ సేవ చేస్తూ మానవ సేవనే మాధవ సేవగా ఈరోజు ఈ దేశంలో చేసినటువంటి సమాజ సేవ నిమిత్తం ఆమె పొందుకున్నటువంటి భారతరత్న అవార్డు ద్వారా ఎంతో మందికి గొప్ప గణనీయంగా నిలిచినటువంటి ఘనత కేవలం ఆ తల్లికి మాత్రమే దక్కింది. అలాంటి ఎంతో మందికి ఇవ్వబడ్డటువంటి భారతరత్న అవార్డుతో మరియు సెయింట్ మేరీ అని ఆ యొక్క అవార్డులు కూడా పొందుకోవడం అనేది చాలా సంతోషకరం. కానీ ఈనాడున్నటువంటి సమాజంలో మహిళలపైన జరుగుతున్నటువంటి ఎన్నో అరాచకాలను బట్టి కూడా మదర్ తెరిసాను గౌరవిస్తున్నటువంటి ఎంతో మంది మహిళలు చేస్తున్నటువంటి సేవలు ప్రభుత్వాలు ఒక చోట గుర్తిస్తూనే ఉండగా కొన్ని చోట్ల అవాంతరాలు జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా మన దేశంలో ఉన్నటువంటి యొక్క సేవ కార్యక్రమాలను ప్రతిరోజు పురస్కరించుకొని ప్రతి మహిళకు సేవ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో మనము మదర్స్ డే చేస్తాం. వాస్తవంగా ఎక్కడో ఏదో దేశంలో జరుగుతున్న ఉత్సవాలకు ఆ దినం మదర్స్ డే ఉన్నది. కానీ మదర్ తెరిసా యొక్క జయంతి రోజే మదర్స్ డే ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి చర్యలుగా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి నిజంగా ఆమె చేసినటువంటి సేవలను ప్రభుత్వాలు ప్రజలకు అందించగలగడానికి సేవపరమైనటువంటి సామాజిక పరమైనటువంటి నాయకులందరినీ ఏకం చేసి కనుక చేసినట్లయితే నిజంగా ఆమెకు ప్రభుత్వాలు గణనీయంగా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరి సికింద్రాబాద్ ఆవరణంలో ఉన్నటువంటి ఒక మదర్ తెరిసా పరిస్థితి నిజంగా ఒక 4 గోడలకే చిన్నగా పరిమితం చేసిన పరిస్థితి ఎంతో పెద్దగా ఉండే. కానీ దీన్ని ఇప్పటి వరకు ఈ పరిస్థితిని మరి గౌరీశంకర్ అన్న దగ్గర నుండి చూసుకుంటున్నాడు. మరి దీనికంటూ ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏదైనా నివాళులు అర్పించే ప్రతి కార్యక్రమాలకు సపోర్ట్ గా ఉండేటట్టు చేస్తే నిజంగా ఈ రోజు ఉన్నటువంటి ఎంతమంది మరి అన్ని వర్గాల సోదరులందరూ కలిసి గణనీయంగా చేసిన ఆ తల్లి యొక్క మరి జన్మదినాన్ని అద్భుతంగా జరిపించడానికి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలవడానికి ఈరోజు సామాజిక పరమైనటువంటి నాయకులు ముందుకొస్తారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. నిజంగా ఒక భారతరత్న సాధించినటువంటి ఈ తల్లికి ఈ ప్రభుత్వము గణనీయమైనటువంటి స్థానం అనిపించడానికి ట్యాంక్ బండ్ పైన మదర్ తెరిసా గారి యొక్క విగ్రహాన్ని పెట్టాలని, మరి ప్రభుత్వ లాంఛనాలతో ఆ యొక్క జన్మదిన విషయాలను కార్యక్రమాలను అన్నింటినీ ప్రభుత్వమే జరిపించే విధంగా ప్రత్యేక కమిటీని వేసి ప్రత్యేక నిధులను మంజూరు చేసి మరి ప్రజలందరికీ సేవ పూర్తిపరమైనటువంటి కార్యక్రమాలకు అండగా నిలబడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలబడాలని తెలియజేస్తూ నేను మీ పీవీ